హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ బ్యూటీ ఛానల్. నేను మీ హేమలత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. నేను, అక్క, మా ఆయన. ఏ ఫంక్షన్ అంటే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనమాట. మా ఆయన ఉన్నారు కదా, వాళ్ళ మాయ వాళ్ళ పాప అనమాట. వాళ్ళ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. అక్క నేను వెళ్దాం అనుకున్నాము. మార్నింగ్ అయితే బస్సులో వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాం, నేను అక్కన. మామయ్య అయితే తర్వాత వస్తానని చెప్పారు. ఇంకా మా ఆయన కూడా అనుకోకుండా బయలుదేరడం వల్ల తెలిసిన వాళ్ళ కారు ఉంటే కారు అయితే తీసుకొచ్చారు మా ఆయన. ఇంకా కార్లో వెళ్ళడం కదా, నాకు అక్కకి చాలా కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది అనమాట. ఎందుకు కొన్ని కారు విండో ఓపెన్ చేద్దామంటే డస్ట్ అంతా లోపలికి వచ్చేస్తుంది, కారు మొత్తం ధూళి పట్టేస్తుంది, ఓపెన్ చేయొద్దు అన్నారు మా ఆయన అయితే. ఇంకా అందుకే ఓపెన్ చేయలేదు. అందువల్ల తల అంతా తిరిగిసింది అనమాట. మ్యాక్సిమం కార్లో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా విండోని ఓపెన్ చేసే ఉంచుతాము. విండో క్లోజ్ చేస్తే ఇంకా తల తిరిగిపోయి ఏసీ వల్ల అదొకలా అయిపోద్ది. లాస్ట్కి వామిటింగ్స్ కూడా అయిపోతాయి అనమాట. ఎప్పుడునా చాలా వరకు అవాయిడ్ చేస్తాం విండో క్లోజ్ చేయడం అనేది. ఎలాగోలా టైంకి చేరిపోయాం అనమాట. మాకంటే ముందే మా మామయ్య అయితే వచ్చి కూర్చున్నారు. మరి పిల్లలు స్కూల్కి అది పంపించాలి, క్యారేజీలు రెడీ చేసి వాళ్ళని రెడీ చేసి పంపించినప్పటికి మేము బయలుదేరినప్పటికి 10:30 అయింది. మేము వెళ్ళినప్పటికీ ఫొటోస్ అవి దిగుతున్నారనమాట. పెళ్లి కూతురు పెళ్లి కొడుకున సింపుల్గా రెడీ చేశారు. చాలా బాగా రెడీ చేశారు. నాకైతే పెద్ద హెవీగా అయితే ఏమనిపించలేదు. చాలా బాగుంది. అమ్మాయి అయితే బాగా రెడీ చేశారు. ఎవరు చేశారో హెయిర్ స్టైల్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇద్దరు కూడా చూడడానికి చాలా బాగున్నారు. అసలు పేరైతే చాలా బాగా నచ్చింది మాకు చూడడానికి. ఇంకా వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఏ ఫంక్షన్లో అయినా పాటలు పాడతారు, నెక్స్ట్ డ్యాన్సులు చేస్తారు. అందరూ సింగర్సే, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ చాలా బాగా పాడతారు. మ్యాక్సిమం ఒరిజినల్గా సింగర్స్ ఎలా పాడతారో అలాగే పాడతారు అనమాట. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు అయితే షాక్ అయ్యాను అనమాట. అంత బాగా పాడుతున్నారు ఏంటి అని. అలా ఒక గంట సేపు అయితే కూర్చున్నాము. బయట గాజులు అవి వేస్తున్నారంటే ఆ గాజుల దగ్గరికి అయితే వెళ్ళాము గాజులు వేయించుకోవడానికి. నెక్స్ట్ మెహందీ కూడా పెడుతున్నారు. మెహందీ కూడా పెట్టించుకోవడానికి బయటకు అయితే వెళ్ళాము. కరెక్ట్గా నాతోనే లాస్ట్ అనమాట మెహందీ పెట్టడం. నా హ్యాండ్తోనే ఫినిష్ అయిపోయింది. ఇంకా అక్కడితో స్టాప్ చేస్తారంట. గాజులు కూడా వేయించుకున్నాము అక్క నేనునా. ఇంకా భోజనాలు చేసేద్దాం టైంకి ఇంకా ఫస్ట్ మరి పెళ్ళికొడుకు వాళ్ళే కదా భోజనాలు చేస్తారు. వాళ్ళు భోజనాలు అయిపోయాక తిందామని చెప్పేసి ఇంకా డ్రాప్ అయిపోయాము. వాళ్ళు అవ్వగానే వెళ్ళి జాయిన్ అయిపోయాం. ఎందుకంటే మళ్ళీ మేము ఇంటికి వెళ్ళినప్పటికీ ఒక 2 hours అయినా పడుద్ది. పిల్లలు ఆ టైంకి వచ్చేస్తారు. నెక్స్ట్ మా స్వీటీ ఒకటి ఇంట్లో ఎవ్వరు లేకపోతే ఉండదన్నమాట, అరిసేస్తుంది. ఇంకా గబగబా భోజనాలు అయితే తినడం స్టార్ట్ చేసాము. ఒక 15 minutesలో భోజనం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా భోజనాలు చేస్తున్నప్పుడు అందరు తెలిసిన వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళతో మాట్లాడుకొని ఉండిపోయాము. లాస్ట్లో ఇంకా తాంబూలాలు అవి తీసుకొని అక్షింతలు అయితే వేసి ఫోటోలు కూడా తీసుకొని అయితే కిందకు వచ్చేసాము. పెళ్ళికి అయితే ఒక 3 months గ్యాప్ ఉంది. అందులోనే మేము లేట్గా వెళ్ళాము, బేగా బయలుదేరిపోతున్నాం. అసలు వెళ్ళినట్టే లేదనమాట. మాకు ఎప్పుడు వెళ్ళామో తెలియదు, ఎప్పుడు వచ్చామో తెలియదు. అలాగ అనిపించింది ఇంటికి వచ్చాక. ఇంకా జర్నీ చేస్తున్నాం కదా, ఒక గంట సేపు అయితే పడుకుని పోయాం అనమాట. ఎందుకంటే తల తిరుగుతుందని చెప్పేసి ఫుడ్ అలా తినేసి వెంటనే స్టార్ట్ అయిపోయాం కదా. ఇంకా సేపు అయితే తెలిగేసి ఉంటే వామిటింగ్స్ అయిపోతాయి అని చెప్పేసి పడుకుని పోయాం ఒక గంట సేపు. వెళ్ళిపోయే ముందు వాళ్ళకి కనిపించేసి వెళ్ళిపోదామని చెప్పేసి స్టేజ్ పైకి అయితే వెళ్ళాము. ఇంక మా ఆయన నేను ఒక ఫోటో అయితే తీసుకొని కాసేపు మాట్లాడేసి అయితే వచ్చాము. తను చెప్తుంది అనమాట మా మాయ అక్క అవుతారని చెప్పేసి. పేరైతే మా అందరికీ చాలా బాగా నచ్చింది. మా ఇద్దరం ఫోటో తీసుకున్నాం కదా, ఆ తర్వాత అక్క అత్తయ్యతో కలిపి తీయించుకొని కిందకైతే వచ్చాము. ఇంకా మా ఆయన తెలిసిన వాళ్ళందరితో మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూనా. వాళ్ళతో మాట్లాడుతున్నారు. చిన్నప్పుడు విషయాలన్నీ అలా మాట్లాడుకుంటున్నారు అనమాట మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్నా. ఇంకా మా ఆయన అయితే చూసిన వాళ్ళందరూ సేమ్ అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నావు, ఒక 15 years బ్యాక్ అలా ఉన్నావు, ఇప్పుడు సేమ్ అలానే ఉన్నావు అని అంటున్నారు. అంటే అలా మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. ఫుల్ డైట్లో ఉంటాయి తప్ప మ్యాక్సిమం అలా మెయింటైన్ చేయలేము ఎవరునా. అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి కాసేపు ఉండకుండా అని చెప్పి చాలామంది అడిగారు. ఇంకా వెళ్ళకపోతే అవ్వదు కదా, ఇంకా పిల్లలు ఉన్నారు, పిల్లల్ని తీసుకొస్తే ఉన్ను కాసేపు, అందుకే వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అన్నాం. మళ్ళీ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఎక్కువసేపు ఉంటామని చెప్పేసి అయితే బయలుదేరిపోయాం. సో చూసారు కదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.